నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే సార్. సో బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 26 మ్మ్. 9th 1998 3:15 AM. తిరుమల. ఆ ప్లేస్ తిరుమల. తిరుమలలో కూడా మనకి డెలివరీ ఫెసిలిటీ ఉందా? యాక్చువల్లీ మా మదర్ అక్కడ వర్క్ చేస్తున్నారు సార్. ఆహా, ఓకే సో ఓకే అక్కడ వర్క్ చేయడం వల్ల అక్కడే ఇంకా ఫ్యామిలీ ఉన్నాము. అక్కడే డెలివరీ అయ్యారు. ఓకే. అలాగా రైట్ జరిగింది. రైట్, గ్రేట్ గ్రేట్. తర్వాత ఒక్కసారి వెరిఫై చేద్దాము. ఇట్లా తిరుమల వచ్చినప్పుడు ఏంటంటే మనకి అది కోఆర్డినేట్సే వస్తుంది తప్ప ఆల్టిట్యూడ్ అనేది రాదనమాట. అంటే సముద్ర మట్టానికన్నా ఎత్తుగా ఉంటుంది కదా, అట్లా డిఫరెంట్ ప్లేస్ అనమాట తిరుమల. సో అలాంటప్పుడు కూడా బర్త్ టైంలో మనం కన్సిడర్ చాలా జాగ్రత్తగా చేయాలి. సో మీది కర్కాటక లగ్నం వచ్చింది, తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది, అంతేనా? అవును సార్. నిజం కదా? కరెక్టే కదా నేను చెప్పింది? అనురాధ నక్షత్రమే, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి. కానీ మనకి టైము ఎంత సరిపోతుందో చూసుకోవాలి. టైం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ టైమ్ 3:15 సార్ మామూలుగా ఇచ్చారు. 15 AM. నార్మల్ మార్నింగ్ డెలివరీయా 3:15. లేదంటే హాస్పిటల్ డెలివరీ ఇది? ఇది హాస్పిటల్లోనే సార్, అక్కడ లోకల్ హాస్పిటల్ లో జరిగింది. ఓకే ఓకే. నేనేమనుకుంటున్నానంటే ఓ 2 నిమిషాలు ముందు ఉంటుందేమో అనుకుంటున్నాను. 3:17 ఒక 10 సెకండ్లు అలా వేసుకోవచ్చు. ఒక్కోసారి ఆహా. ఏంటంటే మనకి రౌండ్ అప్ చేస్తారు కదా టైము. ఆ, ఆ, రైట్ గానే రాశారని అనుకుంటున్నాను. ఆ. చూద్దాం, ట్రై చేద్దాం. చెప్పండి, మీరు ఏం ఓకే. చేస్తున్నారు? మీకు ఏం కావాలి? కర్కాటక లగ్నం వచ్చింది, అనురాధ వచ్చింది. ఆ, నేను చదివింది BSc హార్టికల్చర్ సార్. ఓకే. 4 years. దీని తర్వాత MBA, ఈ అగ్రికల్చర్ లోనే MBA చేశారు. వెరీ గుడ్ అంటే వెరీ గుడ్. ఇప్పుడు జాబ్స్ అంటే స్పెసిఫిక్ గా ఏంటి, మనం ప్రైవేట్ లోనే వెళ్ళాలి మాక్సిమం. కానీ నేను గవర్నమెంట్ జాబ్ అని నాకు అంటే ప్లానింగ్ లేదు సార్ సెల్ఫ్ గా. అంటే అప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడము, దాని మీద పడడము, అంటే ప్లానింగ్ అనేది లేదు. ఎడ్యుకేషన్ జరిగేటప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. అర్థమైంది. మధ్యలో నాకు చాలా ఆబ్స్టికల్స్ జరిగాయి. సరే, అంటే ఇప్పుడు ఆ సర్జరీస్ మార్కెటింగ్ జరిగాయి. జాబ్స్ ఏవైతే ఉన్నాయో అటు వెళ్ళడానికి మీకు సిద్ధంగా లేరా? అర్థం కాలేదు సార్. మీరు ఇప్పుడు మార్కెటింగ్ జాబ్స్ వీటికి ఆపర్చునిటీస్ ఉంటాయని అన్నారు కదా, సో ఆ, సో అలా దాని వెళ్ళడానికి మీద మీకు చేయడానికి ఇష్టం లేదు, అంతేనా? అంటే వెళ్ళాలన్న అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది రావట్లేదు సార్. డిస్ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అయితే ఏం చేయాలనుకుంటున్నారో కూడా మీకు తెలియదు. అదే లేదు, ప్లానింగ్ అది లేదు. అంటే అందరూ చెప్తున్నారు బ్యాంకింగ్ ఇంకా ఇవి ఇవి అని చెప్పి, అక్కడ మనం వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాం కానీ అది ఎంతవరకు దాని మీద ఫుల్ గా ఇంట్రెస్ట్ లేదు, చెయ్యాలని తపన అది రావట్లేదు. సరే, అయితే నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? ఏం చెప్పమంటారు? బేసిక్ గా ఈ కెరియర్ అనేది ఏంటని అర్థం కావట్లేదు. అంటే ఏదైనా ఒకటి చూస్ చేసుకుంటే బెస్ట్ కదా అని ఉంది. గ్రహాలు ఎట్లా పనిచేస్తాయి అంటే మనం ఏమన్నా పని చేస్తే అవి అడ్డుపడతాయి, లేదా సహకరిస్తాయి. మనం ఏం చేయాలో తెలియనప్పుడు అవి కన్ఫ్యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచి టైం నడుస్తూ ఉంది నాకు. నేను యూట్యూబ్ షార్ట్స్ చూస్తా కూర్చున్నాను అనుకో, టైం పాసే అవుతుంది. అర్థమైందా? సో మంచి టైం నడిచినా మనకి క్లారిటీ లేకుండా మనం అలా ఆగిపోతున్నాం అనుకో, ఆపర్చునిటీ రాదనమాట. లేదు, ఒక దానికోసం మనం ట్రై చేస్తున్నాం, అబ్స్ట్రగుల్ వస్తుంది, లేదంటే ప్రోగ్రెస్ వస్తుంది, సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా క్లారిటీ లేనప్పుడు జాతకం అనేది అంత ఉపయోగపడుతుంది నేను అనుకోవట్లేదు. అందుకే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే. మీరు ఏదైనా క్వశ్చన్ స్పెసిఫిక్గా ఉంటేనే నేను చెప్తే బాగుంటుంది. అంటే ప్రైవేట్ జాబ్ ఉందా, గవర్నమెంట్ జాబ్ ఉందా? అట్లా రాసి ఉండదు కదా, మనం ఏది ట్రై చేస్తే అది దానికి సహకారం ఇస్తుందా లేదా చెప్తుంది అది. ప్రైవేట్ జాబ్ ఉందా అంటే అక్కడ ఏమైనా రాసి ఉండదు కదా, మనం రాసిన మనం ట్రై చేస్తూ ఉంటే దానికి టైం ఎంత అనుకూలత ఉన్నది మీరు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. మీరు ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో డిసైడ్ అయ్యారనుకో,
దానికి ఇదిగో ఒక ఏడాది ట్రై చేశా, 2 ఏళ్ళు ట్రై చేశానంటే ఓకే, ఇంకా సహకరించట్లేదంటే అప్పుడు ఓకే, జాతకం చూసి ఇదిగో ఇక్కడ బాగుంది, ఇక్కడ బాగాలేదు, ఇదిగో అందుకే రావట్లేదు అని మనం ఏదన్నా రిలేట్ చేసుకోవచ్చు. అసలు ఏమీ లేకుండా మన ఇంటికి డోర్ కొట్టి జాబ్ అయితే ఇవ్వరు కదా ఎవరు. ఓకే. ఉమ్. ఓకే సార్. ఉమ్. ఏం చెప్పాలి నేను మీకు? అంతే సార్, జాబ్ ఒక్కటే. సరే ఓకే, ట్రై చేస్తాను. ఆ? ఎందుకనంటే నేను చెప్పింది జరగాలన్నా కూడా మీరు ఒక స్టాండ్ తీసుకుని ఉంటే జరుగుతుంది. ఏం స్టాండ్ తీసుకోకపోతే జరగదు. అర్థమైందా? ఉమ్. కర్కాటక లగ్నం. నా లగ్నం వచ్చేసేసి జ్యేష్ఠ 4లో పడింది, గండాంతర నక్షత్ర పాదంలో పడింది అనమాట. ఓకే, స్టార్ లార్డ్ అయిన వాడు ఎగ్జాల్ట్ అయినా చాలా డీప్ కంజంక్షన్ విత్ ద సన్, కంబస్ట్ కూడా అయ్యాడు. కానీ ఓన్ హౌస్ బెటర్, కానీ మధ్యలో వక్రిస్తే డైరెక్ట్ అవుతాడు. సరే, తర్వాత శని వక్రించిన క్యాన్సిలేషన్ ఉంది, దశమంలో శని వక్రత దోషం ఉంది. తర్వాత నెక్స్ట్ రవి నాట్ డిస్టర్బ్డ్. తర్వాత నెక్స్ట్ గురువు శనిని ఫాలో అవుతున్నాడు, చంద్రుడు కూడా శనిని ఫాలో అవుతున్నాడు. లగ్నాధిపతి పంచమంలో ఉన్నాడు, పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు. పరివర్తన యోగం, 2 కూడా డిబిలిటేషన్లో ఉన్నాయి అనమాట. ఓ శని డెబిలిటేటెడ్, శని నీచంలో పడ్డాడు, కుజుడు నీచంలో పడ్డాడు, చంద్రుడు కూడా నీచంలో పడ్డాడు. ఈ నీచంలో పడ్డ శనిని చంద్రుడు మళ్ళీ ఫాలో అవుతున్నాడు. అంటే లగ్నాధిపతి అంటే మీరు అంటే నేను చెయ్యగలుగుతాననే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారేమో, మిమ్మల్ని మీరు నమ్మడంలో ట్రస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? అది అది కొంచెం ఉంది సార్, కెరియర్ విషయంలో అయితే ఉంది. మిమ్మల్ని మీరు నమ్మడం విషయంలో కొంచెం ఉంది, కొన్ని మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ ఉన్నాయన్నమాట. సరే, కొన్ని ఈవెంట్స్ చెప్తాను, అవి సరిపోతే ఏమన్నా ప్రిడిక్ట్ చేస్తా. ఓకేనా? అంటే మనకి సరిపోవాలి కదా సిమ్టమ్ సింక్. పుట్టినప్పుడు 10th హౌస్ నెటల్ మార్స్తో స్క్వేర్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ 10th హౌస్తో స్క్వేర్ అనమాట. సో ఇట్లా స్క్వేర్ అయ్యింది, జలరాశుల్లో ఉన్నాయి. అక్కడ మోషన్స్ కానీ హెల్త్లో, లేదంటే ఒకసారి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆ 1 yearలో ఏమన్నా కనిపించాయా? ఏమీ లేవా? హెల్త్ అంతా పుట్టినప్పుడు అంటే కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత 1 year 2 years లోపు చూడండి. ప్రాబ్లం ఉందా? ఆల్ గుడ్డా? 1 year 2 years లో ఏమంత తెలియదు సార్. తెలీదు. ఓకే, సరే సరే సరే, ముందుకెళ్దాము, చెప్తాను. మళ్ళీ ఇంపార్టెంట్ పీరియడ్సే చెప్తాను. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి ట్రైన్ ఇస్తూ ఉంది బై ద ఏజ్ ఆఫ్ 9 and 10, 2007 and 8. 7, 8లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా లేదా? దానికన్నా ముందు ఒక ప్రాబ్లం చెప్తానే. ఫస్ట్ 2004, 7 ఏళ్ళు వయసు, 6-7 ఏళ్ల వయసు, అక్కడ ఒక ప్రాబ్లమేటిక్ ఆస్పెక్ట్ ఉంది. 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ అనమాట. సో అక్కడ ఏమైనా ఇబ్బంది జరుగుతా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా బాగుందా? అంటే ఒక అట్ టైంలో ఆస్తమా అనేది వచ్చింది, కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, పనిచేసింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2008కి 7-8కి ఆ బ్రీతింగ్ రిలేటెడ్ ఆస్తమా రిలేటెడ్ గా రిలీఫ్ వచ్చిందా? ప్రాబ్లం రిజాల్వ్ అయిందా కొంతవరకు? కొన్ని అంటే ఆ టైం కానీ కాదు సార్, కొంచెం స్లోగా రికవర్ అయింది, స్లోగా రికవరీ పనిచేసింది. ఓకే, రైట్. తర్వాత ఈ టైంలో ఫ్యామిలీలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదా? పర్వాలేదు సార్, కొంచెం బెటరే ఉంది. తర్వాత మళ్ళీ ప్రాబ్లం చెప్తా. ఏం చేస్తుండే ఫాదర్ ఆ టైంలో? మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, సరే. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే దేనిలో? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో లైక్ బిల్ కలెక్టర్ గా ఉన్నారు. ఓకే, రైట్. అంటే అకౌంట్స్ రిలేటెడ్ గా అన్నట్టు కదా. ఎందుకంటే లగ్న స్టార్ లాడు మెర్క్యూరీ, సన్ మెర్క్యూరీతో కలిసినాడు కాబట్టి ఎగ్జాల్టెడ్ కాబట్టి అకౌంట్స్ రిలేటెడ్ గా ఇచ్చింది. తర్వాత 2015లో ప్రాబ్లీ మీరు ఇంటర్మీడియట్ అట్లా ఉన్నారేమో చూడండి. అక్కడ యురేనస్ తో రెట్రోగ్రేడ్ ప్లానెట్ తో ట్రైన్ అవుతుంది. ఇవి ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. 2015 అరౌండ్ ఇంటర్ అయిపోయే డిగ్రీయో బీటెక్ ఏది ఉంటే అది బుధదశ జరుగుతూ ఉన్నది. బుధుడైతే ప్రస్తుతానికి ఓకే ఉన్నాడు. ఓకే ఉన్నా కూడా మెర్క్యూరీ అపోజిషన్, నెటల్ సాటర్న్ ఆస్పెక్ట్ ఒకటి, ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్తో ఒకటి. సరిగ్గా ఇక్కడ చదువు కానీ లేదంటే అక్కడ సమస్య కానీ 15-16లో నెగిటివ్ రిజల్ట్స్ చెప్తా ఉన్నాను. కుటుంబ ఆరోగ్యం, లేదంటే కుటుంబంలో సమస్య, లేదంటే మీ ఎడ్యుకేషన్లో ప్రాబ్లం ఏమన్నా కనిపించాయా? ఏం లేదా? ఎడ్యుకేషన్ ఏమైంది? చదువు అనుకున్నంత రాలేదా? అంటే అప్పటికి కొంచెం కెరియర్ లో ఏంటంటే గైడెన్స్ కొంచెం లేదు సరిగ్గా, అంటే కన్ఫ్యూజన్స్ అన్నమాట. కన్ఫ్యూజన్స్ అంటే ఇక్కడ ఏదైనా కోర్స్ తీసుకున్నారా మీరు మరి?
ఆ! అంటే అప్పటికి ర్యాంక్ రాలేదు సార్ వెంటనే. ఉమ్, సో, ఇంకా లాంగ్ టర్మ్ చేయలేక వె నేను ఇంకా వేరే కోర్స్ జాయిన్ అయిపోయాను ఇమ్మీడియేట్‌గా. ఏం కోర్స్ అది? అదే బీఎస్సీ హార్టికల్చర్ అని చెప్పి బిఎస్సి వెళ్ళిపోయాను. హార్టికల్చర్ తీసుకున్నారు కదా, మీకు 90 మార్కులు వచ్చినా హ్మ్. కూడా ఈ చదువు ఆ! రేపొద్దున ఉద్యోగానికి ముందుకెళ్ళడానికి సరిపోయే విధంగా లేదు, ఇబ్బంది అని చెప్పాలన్నమాట. అర్థమైందా? ఓకే. సో ఆహా! ప్రాబ్లం ఉంది ఇక్కడ. మళ్ళీ లిఫ్ట్ ఎక్కడ వస్తుందో తెలియదు, చూద్దాం. 16, 17, 18 ఈ విధంగా నడిచాయి. ఉన్నదానిలో 2019లో వీనస్ బుక్ వచ్చింది. వీనస్ సన్ స్టార్లో ఉన్నాడు, మెర్క్యూరీ కలిసే ఉన్నాడు, అంతవరకు బెటర్. కాబట్టి 2019-20లో కొంత ఇంప్రూవ్మెంట్ సైడ్ పోతుందన్నమాట చార్ట్. కొంత బ్యాలెన్సింగ్గా పాజిటివ్గా ఉంది. 19-20 మధ్యలో ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటారా, రాలేదంటారా? ఈ 20లో మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి సార్. లూపస్ అని వచ్చింది. దేని రిలేటెడ్ అది? అది ఆహ్, ఆహ్, స్కిన్ స్కిన్ డిసీజ్ ఓకే. ఇట్లా లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అప్పుడు ఆటో స్టార్ట్ అయింది. ఇమ్యూనిటీ డిసీజా? ఓకే, 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 రైట్. 2020 మిడిల్ ఆఫ్ ద ఇయర్ అంటే కోవిడ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయింది. ఓకే. 19లో చదువు బాగా ఏమైనా ఇంప్రూవ్ అయిందా, పాజిటివ్గా అయిందా? 19లో కొంచెం బ్రేక్స్ వచ్చినాయి, కానీ కష్టపడి దాన్ని అంటే సాల్వ్ చేసా. ప్రమోట్ చేయాలి ఇంకా అని కష్టపడ్డాను అక్కడే ఇంకా. ఓకే, అంటే సరే. బ్రేక్స్ వచ్చాయి. ఉమ్. సరే, ఓకే, సెల్ఫ్ ఎఫర్టేలే. సరే, తర్వాత 20లో సన్ బుక్ జరుగుతూ ఉంది. సన్ మెర్క్యూరీని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ ఏదైతే మీరు చెప్తున్నారో, నేనైతే చాట్లో నుంచి చెప్పలేకపోతున్నా. అంటే నా దగ్గర ఉన్న స్కిల్ సెట్ సరిపోవట్లేదు అంతే. కాకపోతే కుజుడు బుధుడు కాంబినేషన్ ఉండడం వల్ల స్కిన్ ఎలర్జీస్, బ్రీతింగ్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చాలా కామన్గా వస్తాయి అన్నమాట. అర్థమైందా? దాని తర్వాత నెక్స్ట్ అంటే దీనికన్నా ముందు డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగింది 2015లో. అర్థమైందా? అట్లా అది జరిగినప్పుడు జరిగింది. అక్కడి నుంచే డిగ్రేడ్ అవుతా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ట్రిగర్ అవుతుంది. ఓకే. దాని తర్వాత చూద్దాం. ఇగో చంద్రగుప్త్ వచ్చింది 22లో. ఓకే, అక్కడ చంద్రుడు స్టార్లాడు సరిగ్గా లేడు కదా. సో కాబట్టి అక్కడ మ్యారేజ్ ప్రయత్నాలు కానీ, లేదనంటే ఒక్కోసారి మనం ఈ వర్క్ గురించి ఫ్రస్ట్రేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా బాగా కన్ఫ్యూజన్స్ కానీ ఇక్కడే బేసిక్గా బాగా ఆపరేట్ అయినట్టు అనుకుంటున్నాను. 22 దగ్గర బాగా డిస్టర్బ్ అయింది. అవునా? అవును. ఓకే, రైట్. ప్రోగ్రెసివ్ మాస్ 13 degrees, నో ఆస్పెక్ట్, నథింగ్ అనమాట. బుధదశ జరుగుతూ ఉన్నది. ఓకే, బుధుడిలో కుజుడు వచ్చాడు. ఏమీ అసలు చెప్పేదానికి ఏముంది, ఆస్పెక్ట్ ఏమీ లేదు. అది దాని తర్వాత ఆస్పెక్ట్ అంటూ ఏం లేదు కాబట్టి ఏం లేదు ఇక. సో 23, 24, 25 అన్క్లియర్డ్గానే ఉంది. అంటే పెద్ద ప్రోగ్రెస్ సైడ్ చెప్పట్లేదు అనమాట. ప్రోగ్రెస్ సైడ్, ఇంప్రూవ్మెంట్ సైడ్ ఏం ప్రిడిక్ట్ చేయట్లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ మీరు ఏం చేయట్లేదు అనుకో, అలానే ఉంటారు. ఏమైనా చేస్తున్నారనుకో కొంచెం ముందుకు వెళ్తుంది. కానీ 2023 డిసెంబర్ నుంచి ఇంకా స్లో అయిపోయిందని చెప్తా నేను. ఇంకా స్లో అయిపోయింది అనమాట. అసలు ఏమీ చేయకుండా డిగ్రేడ్ అయిపోయింది 23 డిసెంబర్ నుంచి. అంటే 24 ఇయర్ అంతా లాస్ట్ 1.5 ఇయర్ నుంచి బాగా డిగ్రేడ్ అయింది. మీరేమంటారు? అంటే కొంచెము డెసిషన్ తీసుకోలేకపోతుంది. ఆపర్చునిటీ అదే ముందుకు వెళ్ళట్లేదు. 8,000 ఆపరేట్ అవుతా ఉంది. అదే అది వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని కొంచెము చూడండి, దానికి దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు, సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. ఓకే, తర్వాత లగ్నంలో ఉన్న గ్రహము 3వ అధిపతి నక్షత్రంలో ఉంటే 3వ అధిపతి 3లోనే ఉన్నాడు. కాబట్టి ఏంటిది, మీకు మార్కెటింగ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. మీరు చేయాల్సింది కూడా అదే. మీరేమో కాదంటున్నారు. అర్థమైందా? ఓకేనా? మీరేమో కాదంటున్నారు, దాని ఆపోజిట్గా చెప్తా ఉన్నారు. తర్వాత ఆస్పెక్ట్స్ అన్నీ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడంలో కొంచెం స్లోగానే ఉన్నాయన్నమాట. నచ్చినా నచ్చకపోయినా ఒకవేళ చెయ్యాలనుకుంటే, ఒకవేళ కనుక ఆపర్చునిటీ ఉంటే వెళ్ళమనే చెప్తాను నేను. వెళ్ళమనే చెప్తాను. ఎందుకంటే థర్డ్ హౌస్ కమ్యూనికేషన్, కన్సల్టింగ్, టీచింగ్, ట్రైనింగ్, మీరు ఏది చేయాలనుకుంటే స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఏ ఇండస్ట్రీ అయినా, మీరు అగ్రికల్చర్ అవ్వచ్చు, ఏ ఇండస్ట్రీ అయినా దాని రిలేటెడ్గా ఉంటాయి. దశాంశ లగ్నం పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడు, గురువు వ్యయంలో ఉన్నాడు, శుక్రుడిని చూస్తున్నాడు అనమాట. మరి ఏమైనా టీచింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే టీచింగ్ ఆపర్చునిటీస్ ట్రై చేయండి. టీచింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మరి? అంటే ఇప్పుడు దీని తర్వాత మనం మళ్ళీ పిహెచ్డి అది చేయాలి. అది చేస్తే తర్వాత టీచింగ్ అనేది వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, మరి తర్వాత
నాకు ఆస్పెక్ట్స్ అగ్రెసివ్గా వెళ్తున్నట్టు కనబడట్లేదు. స్లోగా ఉందన్నమాట. మీరంతా సెల్ఫ్ ఎఫర్ట్తోనే వెళ్ళాలి, అర్థమైందా? సో ఏదో మ్యాజిక్ అవును. జరుగుతుందని ఊహించుకోమాకండి. మీరు కష్టపడతా ఉంటేనే అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. నాకు అంత ఓకే. ఈజీగా జస్ట్ కేక్ వాకలాగా అయిపోద్ది అన్నట్టుగా ఏమి కనిపించట్లేదు, అర్థమైందా? గండాంతర ఆ! నక్షత్ర పాదంలో ఉన్నప్పుడు ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు కదా ఇంకా. ఆహా! లేదు లేదు సార్. అది ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే అది గూడా డిలే అయితున్నాయి. చూస్తున్నారు. మ్మ్. అవి కొంచెం వెనక్కెళ్తున్నాయి. అవి బాగా సెట్ అవ్వట్లేదు అది. సరే సరే సరే, ప్రయత్నం చేయండి 26, 27 కన్నా, అర్థమైందా? ఆ! 1.5 year కైనా కానీ ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపొద్దున బుధుడిలో గురువు వస్తాడు. గురువు ఆ! రిప్రజెంట్స్ శని కదా, శని సప్తమాధిపతి కదా. ఎందుకంటే ఆ! ఓన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి, భాగ్యాధిపతి 6th లార్డ్ 8th లో ఉన్నాడు కాబట్టి అవకాశం ఉంటుంది. జాబ్ ఆ! అయితే మీ ఇష్టం అండి. మార్కెటింగ్ చేస్తా అంటే చెయ్యండి, ఓకేనా? లేదు నాకు ఇదే టీచింగ్ ఏమైనా చేస్తానంటే చేయండి. ఈ రెండు నేను రికమెండ్ చేస్తాను. ఓకే. సరేనా? ఓకే సార్. ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఏం లేదా? అహా! అంతే. నమస్తే అండి. ఆ? ఓకే సార్.